నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిని రాత్రి సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ఎమర్జెన్సీ వార్డుల్లో స్వయంగా పరిశీలన చేసి రోగులకు వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వేదికైన నియోజకవర్గ ప్రజా సమస్యలైన మంత్రి దుర్గేష్ ప్రాధాన్యం ప్రజారోగ్యమే అని మరోసారి నిరూపితమైంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఆయన నేరుగా నిడదవోలు ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఈ తనిఖీలో భాగంగా మంత్రి దుర్గేష్ ఎమర్జెన్సీ జనరల్ వార్డులను స్వయంగా పరిశీలించారు. ఆసుపత్రి అంతా కలియతిరిగి చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలు, డాక్టర్ల సిబ్బంది అందుబాటు, మందుల నాణ్యత గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వేళల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లలేని పేద ప్రజలే ప్రభుత్వాసుపత్రిని ఆశ్రయిస్తారని, వారికి సక్రమంగా వైద్యం అందించాల్సిన పూర్తి బాధ్యత వైద్య యంత్రాంగానిదేనని గుర్తు చేశారు. రాత్రి సమయంలో ఆసుపత్రిలో తప్పనిసరిగా 2 డాక్టర్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని, వైద్యపరమైన ఫిర్యాదులు పునరావృతం కాకూడదని హెచ్చరించారు.